ఐఏఎస్ స్మితా సబర్వాల్ రీసెంట్గా ఆమె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఓఎస్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని ప్రకటించారు స్మితా సబర్వాల్. ఈ ట్వీట్పై దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఆమె కోట్ చేసిన మనోభావాలు వేరైతే దాన్ని అర్థం చేసుకున్నవారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఫీల్డ్లోకి దిగి ప్రజలతో అనుసంధానం చేయాలంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలని, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసులకు పనికిరారని, వారికి వేరే వేటిల్లో అన్న రిజర్వేషన్లు కొనసాగించడం కరెక్ట్, కానీ సివిల్స్లో మాత్రం రిజర్వేషన్లు అవసరం లేదన్నారు. దీనిపై కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఆమె అందరి ట్వీట్స్కి ఓపికగా సమాధానం ఇచ్చారు. నేను దివ్యాంగులను కించపరుస్తూ మాట్లాడలేదు. ఈ ఫీల్డ్కి సెట్ కారు అనే నా నిర్ణయాన్ని వెలిబుచ్చాను. అది నా 25 సంవత్సరాల సర్వీస్లో నేను నేర్చుకున్న అనుభవాలని పంచుకుంటూ మాట్లాడిన మాటలు. వాటిని వక్రీకరించొద్దని చెప్పారు స్మితా సబర్వాల్. దీనిపై శివసేన రాజ్యసభ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు, ఎన్డీఏ కూటమిలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. అయితే ప్రతి ఒక్కరి ట్వీట్కు ఆమె ఓపికగా సమాధానం ఇవ్వడం జరిగింది. దీనిపై దివ్యాంగులకు క్షమాపణలు చెబుతారా, లేదంటే ఈ దుమారాన్ని ఇలాగ కొనసాగిస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన ఈ కామెంట్స్పై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.